నరసింహన్న నరసింహ ఇక్కడ మీరేం గమనించారు? ఎందుకంటే ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, మీరు లోకలే అంటున్నారు కాబట్టి ఏంటి మీరేం గమనించారు? మీరంటే ఇక్కడ ప్రజలలో చాలా మంది మంచిగా స్పందించి ఆ మేడం కోసం బాగా మాట్లాడుతారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీ ఏమీ లేదు. 500 గ్యాస్ సిలిండర్లు లేదు, కరెంటు బిల్లులు వస్తున్నాయి, నల్ల బిల్లులు వస్తున్నాయి. అక్కడ ముందుకు పోతే అంతా చెత్త అట్లా రోడ్డు మీద ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే అభివృద్ధి చేసింది ఏం లేదు. బస్సు ఫ్రీ అంటారు. ఈ నుండి నువ్వు అమీర్పేటకి ఎంత ఇంతకుముందు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 రూపాయలు అయింది. మొగలతో తీస్తారు, ఆటోలో ఫ్రీ అని చెప్పేసి మొగలతో తీస్తారు, 2 సార్లు తీసేస్తారు. వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఏదో ఎలక్షన్లోకి వచ్చి వస్తారు కానీ అభివృద్ధి అనేది ఇంతకుముందు 2 ఏళ్లలో ఇక్కడ ఏం ఎవరు వచ్చి ఒక కనీసం మిమ్మల్ని పలకరించిన వాళ్ళు ఎవరు పలకరించారు? ఎవరు పలకరించారు కదా? నవీన్ యాదవ్ ఇక్కడే ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. నవీన్ అన్న ఎక్కడ తిరుగుతాడు కానీ ఇంతకుముందు బీఆర్ఎస్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళాడు కదా అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇంతకుముందు నవీన్ అన్న ఇళ్ళనే ఉండిపోయాడు కదా, అప్పుడు తెలియదు నవీన్ అన్నకు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రజలలో కానీ అక్కడ కానీ సింపతి అనేది సునీత మేడంకి బాగా వస్తుంది, బాగా ఉంటుంది. ఏది ఉన్నా కూడా మంచి స్పందన బాగా అవుతుంది. ఇంకా ఇది సమ్మేరే కాబట్టి మేము అందరం కూడా మేడం గెలిపేయాలని మేము అనుకుంటున్నాం. 6 గ్యారెంటీలు ఏమి ఎఫెక్ట్ ఏం లేదు ఇక్కడ. 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చారు చెప్పాను? ఒక బస్సు తప్ప ఏమి ఇచ్చారు? తులం బంగారం ఇచ్చారా? రుణమాఫీ చేసిండా? దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. రైతులకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలే కదా. బీసీలకు ఏం చేయలే కదా. స్కాలర్షిప్ పైసలు ఇంతవరకు స్కాలర్షిప్ పిల్లల కొడుకు వేయలే కదా. రేపు 5 తారీఖు నాడు కాలేజీలు ధర్నా చేస్తుంటారు కదా వాళ్ళు చేసింది ఏముంది? వాళ్ళు నిరుద్యోగులు కూడా ఇక్కడికి నామినేషన్ వేశారు, వాళ్ళు కూడా పోటీ చేస్తూ ఉంటున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? కొంచెం వాళ్ళకి ఇలా కొంచెం టఫే ఉంటుంది. మాది మాత్రం విజయం మాదే, విజయం మాదే. సునీతమ్మ కూడా పక్కా 100%. సునీత గారు మరి గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఆవిడ ఒక మహిళ. సో ఎట్లా ఉండదు పరిస్థితి? మహిళ కాబట్టి కొంచెం మేడం కాబట్టి కొంచెం సారు మీద సార్ చాలా పని చేశాడు కాబట్టి ఆ సార్ పేరు మీద గెలుస్తుంది 100%. సార్ 100 పక్కా. సారు కేసీఆర్ వల్ల 100% గెలుస్తుంది. కేసీఆర్ బయటికి వస్తలేదు కదా అన్న, మరి ఎలాగా? కేసీఆర్ వస్తాడు రేపు, మా కేకేఆర్ సార్ వస్తాడు. ఆ సార్ వస్తాడు లాస్ట్ రోజు కూడా మన కేసీఆర్ సార్ కూడా వచ్చి రోడ్ షో చేస్తాడని మేము అనుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ. అయితే గెలుపు అయితే గ్యారంటీ అంటారు? 100% గెలుపు గ్యారంటీ మాదే. ఎంత రావచ్చు మీ లెక్క ప్రకారం మెజార్టీ? ఒక 20,000 రావచ్చు, 20,000 వరకు రావచ్చు. నా ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ వాళ్ళది నేను అనుకోను. ఇక్కడ అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ అది కాబట్టి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అధికార పార్టీకి ఉంటే మంచిగా ఉంటుంది కదా. అధికార పార్టీ అంటే నిన్న సీఎం గారు ఇక్కడికి వచ్చారు. ఎంతమంది వచ్చారు? అన్ని ఖాళీ కుర్చీలే కనపడుతున్నాయి. ఇప్పుడు చూడు ఇక్కడ ఇంతమంది వచ్చారు. ఇప్పుడు ఉట్టి జనాలు వచ్చారు కదా. అదే మా ఊపు మాకుంది. 100% మేము గెలుస్తామని ఆశ. థ్యాంక్ యూ.